హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఏపీ 9th క్లాస్ తెలుగుకి సంబంధించి గద్య భాగంలో 4వ లెసన్ ఆశావాది అనే లెసన్ గురించి అయితే డిస్కస్ చేద్దాము. దానికంటే ముందు మీరు ఎవరైనా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దీని ద్వారా నేను ఏ లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసినా అది మీ వరకు వస్తుంది. మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా అయితే చూసేయచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఈ లెసన్ కనుక చూసుకుంటే, ఈ లెసన్ని రాసిన వారు ఆశావాది ప్రకాష్ రావు గారు. ఇది ప్రకాశ ప్రదీపనం అనే మూల గ్రంథం నుంచి తీసుకోవడం జరిగింది. అయితే దీని యొక్క ప్రక్రియ కనుక చూసుకుంటే ముఖాముఖి. సో ముఖాముఖి అనేది దీని యొక్క ప్రక్రియ అవుతుంది. అలాగే సాహితీ జీవనం అనేది ఇతివృత్తం. సో పిల్లలకి సాహితీ జీవనం యొక్క ఇంపార్టెన్స్ని తెలియజేయడం ఇతివృత్తంగా ఈ పాఠం అనేది ఉంటుంది. సో ఇక లెసన్లో కనుక వెళ్ళిపోయినట్టయితే ఈ పాఠం యొక్క ఉద్దేశం అనేది ఇక్కడ ఇచ్చారు. విద్యార్జనకు పుట్టు పూర్వోత్తరాలు ఆర్థిక అసమానతలు అవరోధాలు కావని నిరూపించిన దీశాలి ప్రకాష్ రావు. సో అంటే దేనికి కూడా చదువుకోవడానికి కానీ లేకపోతే చదువుకోవడానికి పుట్టు పూర్వోత్తరాలు లేకపోతే మన వెనకాతలు ఉన్న ఆస్తో లేకపోతే మనకు వచ్చిన ఇబ్బందులు ఇవేవి కూడా ఆపలేవు అని చెప్పి చూపించినటువంటి ఒక వ్యక్తి ఆశావాది ప్రకాష్ రావు గారు. సో పట్టుదల కృషితో ఇతను సాహితీ సామ్రాజ్యాన్ని వెళ్ళిన వ్యక్తిగా చెప్తూ ఉంటారు. సో ఇతను ఏంటి అంటే అష్టావధాన ప్రక్రియలో ఎంతో గొప్ప స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి. ఫస్ట్ పద్య రచనతో స్టార్ట్ చేసి ఆ తర్వాత అలా అష్టావధాన ప్రక్రియలో ఇతను ఒక ఉన్నత స్థాయికి వెళ్ళి పద్మశ్రీ అవార్డుని కూడా అందుకోవడం జరిగింది. సో అతని యొక్క జీవన ప్రస్థానాన్ని అతని యొక్క జీవితం అనేది ఏ విధంగా సాగింది, అతను ఏ విధంగా అంత గొప్ప స్థాయికి వెళ్ళాడని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశంగా చెప్పుకోవచ్చు. అయితే దీని యొక్క ప్రక్రియ వచ్చేసి ముఖాముఖి. ఏంటి దీని ప్రక్రియ ముఖాముఖి అని చూసుకుంటే, ఏంటి ముఖాముఖి అనేది చూద్దాం. ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తుల జీవితాల్లో ఎత్తుపల్లాలు అనేవి ఉంటాయి. అంటే వారు ఎంతో ఉన్నత స్థాయికి చేరే మార్గంలో ఎన్నో అడ్డంకుల్ని ఎన్నో బాధల్ని తట్టుకొని వాళ్ళు ఆ యొక్క స్థాయికి వెళ్తూ ఉంటారు. అలాంటి వారి గురించి తెలుసుకోవడం అనేది చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. వారి యొక్క జీవితాన్ని వారి మాటల్లోనే కొన్ని ప్రశ్నలు అడగడం ద్వారా తెలుసుకోవడమే ముఖాముఖిగా మనం చెప్పుకోవచ్చు. అంటే కొంత సమాచారాన్ని ప్రశ్నలు వేస్తూ సమాచారాన్ని రాబడుతూ తెలుసుకోవడమే ముఖాముఖిగా చెప్తూ ఉంటారు. ఈ యొక్క సేకరించిన సమాచారం ఏదైతే ఉంటుందో ఈ ముఖాముఖి ద్వారా సేకరించిన సమాచారం అదంతా కూడా టీవీ అంటే ప్రసార మాధ్యమాల ద్వారా చూసే వాళ్ళకి తెలియజేయడం అనేది జరుగుతుంది. అలా ఈ ముఖాముఖి ద్వారా ఏంటంటే వ్యక్తుల యొక్క వ్యక్తిత్వము, వారి యొక్క అనుభవాలు, జీవిత విశేషాలు ఇవన్నీ కూడా వారి మాటల్లో వారే స్వయంగా చెప్తూ ఉంటారు. అదే దీని యొక్క ఇంపార్టెన్స్. నెక్స్ట్ కనుక చూసుకుంటే ప్రవేశికలో కనుక చూసుకుంటే, సాహితీ వ్యవసాయంలో పద్య సేద్యం చేసిన ఓ భాషా పరిమళం, సుందర శబ్దాలతో అందమైన పద్యాలు అల్లిన ఓ అష్టావధాన రూపం ఆశావాది ప్రకాష్ రావు. నీదే కులం అని ఎవరైనా అడిగితే నాది కవితా కులం అని ఇతను చెబుతూ ఉండేవారట. అవధానం అనేది చాలా కొంతమందే చేయగలుగుతారు. అలాంటిది నువ్వెలా చేస్తావు అని ఇతన్ని చాలామంది హేళన చేశారట. నీ వల్ల కాదు, నీకు అంత టాలెంట్ లేదు అన్నట్టు చాలామంది హేళన చేస్తే అంత హేళన చేసిన వాళ్ళందరికీ సమాధానంగా ఇతను ఆ యొక్క అవధాన విద్యలో ఒక మెయిన్ అంటే ఒక మంచి పొజిషన్లో నిలిచారనమాట. ఇతను తిరుపతి వెంకటేష్ కవుల్ని ప్రేరణగా తీసుకొని సివి సుబ్బన్న శతావధాన్ గారిని గురువుగా చేసుకొని ఈ సాహితీ ప్రస్థానం అనేది సాగించారు. అలా చివరికి విశిష్ట పురస్కారాలు దక్కించుకునే స్టేజ్కి ఇతను వెళ్ళారనమాట. అప్పుడులో ఉన్నటువంటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి చేత బాలకవి అనే ఒక పిలిపించుకున్నారు. ఆ తర్వాత రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా మనకి పద్మశ్రీ అవార్డు కూడా ఇతను తీసుకోవడం జరిగింది. అష్టావధానిగా ఒక మంచి స్థాయికి వెళ్ళినటువంటి ఈ ఆశావాది ప్రకాష్ రావు గారి జీవిత విశేషాలను తెలుసుకోవడం ఈ లెసన్ అనమాట. ఇది ఏంటంటే ప్రస్తుత పాఠ్యభాగం మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ప్రకాశ ప్రదీపనం, ఇది కూడా అతను రాసినటువంటి ప్రకాశ ప్రదీపనం నుంచి ఈ ఆశావాది అనే లెసన్ని తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనం కవి పరిచయం గురించి కనుక చూసుకుంటే, ఇక్కడ అతని పిక్చర్ అనేది చూడవచ్చు మనం. పద్యం కమ్మగా పాడువాడు, పద్య విద్యను కాపాడువాడు, పద్య ద్వేషణలతో రాపాడువాడు అని చెప్పి సినారే చేత కీర్తించిన వ్యక్తి ఈ ఆశావాది ప్రకాష్ రావు గారు. ఇతను అనంతపురం జిల్లా
సింగనమల మండలం కొరవపల్లి గ్రామంలో జన్మించారు. సో ఇతని యొక్క తల్లిదండ్రులు నిరుపేదలు అనమాట. సో అలాంటి కుటుంబంలో జన్మించారు. కుల్లాయమ్మ, పక్కీరప్పలు వీరి యొక్క తల్లిదండ్రులుగా చెప్పుకోవచ్చు. సో ఇతని తండ్రి ఉపాధ్యాయుడిగా ఉంటూ ఉండేవారు కాబట్టి ఇతనికి గురువు కూడా వారి యొక్క తండ్రి, అంటే అతని యొక్క తండ్రి అని చెప్పుకోవచ్చు. ఈ సివి సుబ్బన్న గారిని అయితే వీరు గురువుగా భావించారు. ఈ అష్టావధాన విద్యకు వచ్చేసరికి ఇతను సివి సుబ్బన్న గారిని గురువుగా తీసుకోవడం జరిగింది. 19వ సంవత్సరం నుంచి, అంటే 19 సంవత్సరాల నుంచి ఇతను అవధానం అనేది స్టార్ట్ చేసి 26 సంవత్సరాల పాటు కంటిన్యూస్గా దాన్ని కొనసాగించారు. అలా దాదాపు 171 అవధానాలు అనేవి ఇతను చేయడం జరిగింది. సో ఇతను ఒక కవి, అవధాని, విమర్శకుడు, పరిశోధకుడు, అలాగే అనువాదకుడుగా కూడా గుర్తింపు పొందారనమాట. 2021లో ఇతనికి పద్మశ్రీ అవార్డు అనేది కూడా వచ్చింది. పుష్పాంజలి, అంతరంగ తరంగాలు, లోకలీలా సూక్తము, అవధాన చాటువులు, అవధాన దీపిక, అవధాన కౌముది, అవధాన వసంతము, అవధాన కళాతోరణము అనేవి ప్రత్యూష ప్రవచనాలు అనేవి ఇతని యొక్క మిగతా రచనలుగా అయితే మనం చెప్పుకోవచ్చు. సో ఇది కవి పరిచయానికి సంబంధించి 2021లో పద్మశ్రీ అవార్డు వచ్చింది. 171 అవధానాలు చేశారు. అలాగే ఇవన్నీ కూడా అతని యొక్క రచనలుగా మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ లెసన్లో ఉన్నటువంటి గ్రామర్ కనుక చూసుకుంటే, సో గద్యం అనేది ఇచ్చాడు, 2 గద్యాలు అనేవి ఇచ్చాడు. గద్యాలు అలా ఆల్రెడీ మీరు ఆన్సర్ చేయగలుగుతున్నారు కాబట్టి ఇంకా అవి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో ఇక భాషాంశాలు, వ్యాకరణాంశాలు అయితే మనం చూసేద్దాం. సో ఇక్కడ రెడ్ కలర్లో ఉన్న పదాలకి అర్థాలు రాయమన్నారు. సజ్జనులతో గోష్ఠి శ్రేయోదాయకం అని చెప్పి అన్నారు. ఇక్కడ గోష్ఠి అంటే అర్థం ఏంటి అంటే సల్లాపము అని అర్థం వస్తుంది. కొంతమంది కవులు పద్యాలను ఆశువుగా చెబుతారు. ఆశు అంటే వేగంగా చెబుతారు అని, ఈజీగా, వేగంగా. అవధాన ప్రక్రియలో పృచ్ఛకులు ప్రశ్నలు అడుగుతారు. పృచ్ఛకులు అంటే ఏంటంటే ప్రశ్నించేవారు. ఇప్పుడు అవతల వ్యక్తిని ప్రశ్నించేవారు ఎవరైతే ఉంటారో వాళ్ళు పృచ్ఛకులు అనేవారు అవుతారు. క్రింది వాక్యాల్లో ఎరుపు రంగులో ఉన్న పదాలకు పర్యాయ పదాలు రాయండి అని అన్నాడు. నేత్ర అనే దానికి చూసుకుంటే కన్ను, పర్యాయ పదాలు అన్నాడు కాబట్టి కన్ను, నయనము, అక్షి ఇవన్నీ కూడా పర్యాయ పదాలు అవుతాయి. నెక్స్ట్ కనుక చూసుకుంటే నాన్న కుటుంబం కోసం ఎంతో శ్రమిస్తాడు. నాన్న అనేదానికి తండ్రి, పిత, జనకుడు ఇవన్నీ కూడా పర్యాయ పదాలు అవుతాయి. ఆకాశాన కౌముది ప్రకాశం ఎంతో మనోహరంగా ఉంది. ఇక్కడ కౌముది అంటే వెన్నెల, చంద్రిక, జ్యోత్స్న ఇవన్నీ కూడా అర్థాలు వస్తాయి. నెక్స్ట్ క్రింది వాక్యాల్లో ఎరుపు రంగులో ఉన్న పదాలకి నానార్థాలు రాయండి అన్నాడు. సో ఇక్కడ కవికి సామాజిక స్పృహ అనేది అవసరం. కవి అంటే ఇక్కడ శుక్రుడు, కావ్యకర్త, నీటి కాకి అనే అర్థాలు అనేవి వస్తాయి. శుక్రుడు, కావ్యకర్త, నీటి కాకి అనే అర్థాలు అనేవి వస్తాయి. విద్యార్థుల్లో జ్ఞాన జ్యోతులను వెలిగించేవారు గురువు. సో గురువు అనేదానికి బృహస్పతి, ఉపాధ్యాయుడు, తండ్రి అనే అర్థాలు వస్తాయి. తండ్రి, బృహస్పతి, అలాగే ఉపాధ్యాయుడు అనే అర్థాలు రాసుకోవచ్చు. కృషికి మనం ఆల్రెడీ చూసాము. సేద్యము, ప్రయత్నము, ఇంతకుముందు లెసన్స్లో కూడా చెప్పుకున్నాం. సేద్యము, ప్రయత్నం ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. జీవనోపాయం ఇవన్నీ. నెక్స్ట్ వ్యుత్పత్తి అర్థాలు కనుక చూసుకుంటే కృతులు అన్నాడు. నెరవేరిన పని గలవారు నేర్పరులు. కృతులు అంటే నెరవేరిన పని గలవారు నేర్పరులు. పౌత్రుడు, కొడుకు, మనమడు. పౌత్రుడు అంటే మనవడు అని అర్థం వస్తుంది. కొడుకు. ఆచార్యుడు, ఏదైనా ఒక విషయంపై నిశిత పాండిత్యం కలవారు లేదా వేద వ్యాఖ్యానం చేయువారు గురువు. ఏదైనా ఒక విషయం పైన ఎక్కువ పాండిత్యం కలవారు లేదా వేద వ్యాఖ్యానం చేయువారు గురువు అనేది ఆచార్యునికి వ్యుత్పత్తి అర్థమవుతుంది. నెక్స్ట్ ప్రకృతి వికృతులు కనుక్కోమన్నారు. ఇక్కడ చూసుకుంటే దైవం కింద కొన్ని ఇచ్చి మనకి వాటికి ప్రకృతి వికృతులు అనేవి రాయమన్నారు. సో దైవం కనుక చూసుకుంటే దయ్యం, అక్కరం, అక్షరం, కార్యం, కర్జం, పద్యము, పద్యముకి పద్యం అనేది అవుతుంది. అలాగే కీర్తికి
కీరితి. నెక్స్ట్ సంధియం, సంధియంకి సందేహం, సంధియంకి సందేహం అనేది అవుతుంది. నెక్స్ట్ వమ్ము, వ్యర్థ, వ్యర్థ వమ్ము. నెక్స్ట్ కానుక, కానిక, కానుకకి కానిక అనేది అవుతుంది. కవిత, కైత, కవిత కైత లేదా కైత అనేది కూడా వస్తుంది. విజ్ఞానము, విజ్ఞానం, ఇది మనకు తెలిసిందే, విజ్ఞానము విజ్ఞానం. సో ఇవి ప్రకృతి వికృతులు. నెక్స్ట్ జాతీయాలను వివరించండి అని చెప్పి అన్నాడు. ఎత్తి పొడుపు, ఎత్తి పొడుపు అంటే సో ఏదైనా విషయం పైన మళ్ళీ గతంలో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో దాన్ని ఏదో వంకతో మళ్ళీ వాళ్ళకి గుర్తు చేసి బాధ పెట్టడం అన్నమాట, అది ఎత్తి పొడుపు. కత్తి మీద సాము. సో ఇక్కడ కత్తి మీద సాము అంటే ఏంటంటే సో చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా చాకచక్యంగా వ్యవహరించే సందర్భంలో ఈ కత్తి మీద సాము అనేది ఉపయోగిస్తారు. నెక్స్ట్ తామర తంపర అనేది కనుక చూసుకుంటే, తామర తంపర అంటే ఏంటంటే తొందరగా విస్తరించడం అన్నమాట. అంటే తొందరగా ఏది విస్తరించదు అని చెప్పే సందర్భంలో, అంటే ఇప్పుడు ఒక చెరువులో ఒక తామర విత్తనం పడింది అనుకోండి, అది అలా విస్తరించి చెరువు మొత్తం కూడా పూలతో నిండిపోతుంది. అలాగా ఏది కూడా అంత వేగంగా అవ్వదు, కొంత టైం పట్టి జరుగుతుంది అనేది తామర తంపర అనే అర్థం అనేది వస్తుంది. నెక్స్ట్ కనుక చూసుకుంటే వ్యాకరణాంశాలు. వ్యాకరణాంశాలు సందులు అనేవి ఇచ్చాడు, విడదీసి సంధి పేరు రాయమన్నారు. అష్టావధానము, అష్ట ప్లస్ అవధానము సవర్ణ దీర్ఘ సంధి అనేది అవుతుంది. పుస్తకాకృతి, పుస్తక ప్లస్ ఆకృతి, పుస్తక ప్లస్ ఆకృతి, ఇది కూడా సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. నేత్రావధానులు, నేత్ర ప్లస్ అవధానులు, ఇది కూడా సవర్ణ దీర్ఘ సంధి. ఆద్యంతము, ఆది ప్లస్ అంతం, ఆది ప్లస్ అంతం యనాదేశ సంధి అనేది అవుతుంది. ఉన్నతోద్యోగులు, ఉన్నత ప్లస్ ఉద్యోగులు, ఉన్నత ప్లస్ ఉద్యోగులు గుణసంధి అనేది అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా పదాలను విడదీసి సంధి పేరు రాయమన్నారు. రసౌచిత్యం, రస ప్లస్ ఔచిత్యం, రస ప్లస్ ఔచిత్యం, ఇది మనకి వృద్ధి సంధి అనేది అవుతుంది. నెక్స్ట్ దివ్యౌషధం, దివ్య ప్లస్ ఔషధం, ఇది కూడా మనకి వృద్ధి సంధి అనేది అవుతుంది. నెక్స్ట్ దేవాలయం, దేవ ప్లస్ ఆలయం సవర్ణ దీర్ఘ సంధి. దేశౌన్నత్యం, దేశ ప్లస్ ఔన్నత్యం, ఇది కూడా వృద్ధి సంధి అనేది అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే క్రింది విడదీసిన పదాలను కలపండి, సంధి పేరు రాయండి అని అన్నాడు. రస ప్లస్ ఏక, రసైక, రస ప్లస్ ఏక రసైక, ఇది వృద్ధి సంధి. వన ప్లస్ ఔషధి, వనౌషధి, వన ప్లస్ ఔషధి వనౌషధి, ఇది కూడా వృద్ధి సంధి. వసుధ ప్లస్ ఏక వసుధైక, వసుధ ప్లస్ ఏక వసుధైక, ఇది కూడా వృద్ధి సంధి అనేది అవుతుంది. నెక్స్ట్ అష్ట ప్లస్ ఐశ్వర్యం, అష్టైశ్వర్యం, అష్టైశ్వర్యం, ఇది కూడా వృద్ధి సంధి అనేది అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ వృద్ధి సంధి యొక్క సూత్రం అనేది ఇచ్చాడు. ఆకారానికి ఏ ఐలు పరమైతే ఐకారము, ఓ అవులు పరమైతే ఔకారము ఆదేశం అవుతాయి అని. ఇక్కడ చూడండి, రస ఆకి ఏ అనేది వచ్చినప్పుడు రసై, ఐ అంటే కలిపి రాసినప్పుడు రసైక అనేది వచ్చింది. అంటే ఈ రెండు పరమైతే ఆకారానికి ఏ పరమైతే ఐకారం అనేది వస్తుంది, అంటే రసైక అనేది వస్తుంది కదా, అది. నెక్స్ట్ వన ప్లస్ ఔషధి, వన ఆకి ఓ అనేది పరమైనప్పుడు, ఓ అవులు పరమైనప్పుడు ఔకారం, సో వనౌషధి అన్నాం. సో ఇక్కడ ఔ అనేది వస్తుంది. సో ఇలా ఆకారానికి ఏ ఐలు పరమైతే ఐకారము, ఓ అవులు పరమైతే ఔకారం అనేది ఆదేశం అవుతాయి అని చెప్పి వృద్ధి సంధి యొక్క సూత్రం ఇచ్చారు. నెక్స్ట్ విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేరు రాయమన్నాడు. మధుర భాషణము, మధురమైన భాషణము. సో మధురమైన, మధుర అనేది ఒక విశేషణం, అది పూర్వపదంలో ఉంది కాబట్టి ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది. నెక్స్ట్ 3 సంవత్సరాలు, 3 సంఖ్య గల సంవత్సరాలు. సో సంఖ్య అనేది వచ్చింది కాబట్టి ద్విగు సమాసం అనేది అవుతుంది. కళాగోష్ఠి, కళలకు సంబంధించిన గోష్ఠి, షష్ఠీ తత్పురుష సమాసం అనేది అవుతుంది. సో కళలకు కు అనేది వచ్చింది కాబట్టి
నెక్స్ట్ కనుక చూసుకుంటే ఇక్కడ మనకి ప్రత్యక్ష పరోక్ష కథనాల గురించి ఇచ్చాడు. సో ఒక్కొక్క లెసన్లో కూడా ఒక్కొక్క రకమైన గ్రామర్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు మనకి. సో పోయిన లెసన్లో కనుక చూసుకుంటే వాక్యాల గురించి ఇచ్చారు, ఇక్కడ ప్రత్యక్ష పరోక్ష కథనాల గురించి చెప్పడం జరిగింది. సో ఇక్కడ ప్రత్యక్ష కథనం అంటే ఏంటంటే ఒక వ్యక్తి చెప్పినటువంటి వాటిలో యథాతథంగా చెప్పినట్టయితే దాన్ని ప్రత్యక్ష కథనం అని అంటూ ఉంటారు. సో ఇక్కడ చూడండి ఒక ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ కనుక చూసుకుంటే, నేను తలుచుకుంటే ఏదైనా సాధించగలనని వర్షిత్ అన్నాడు. సో ఇక్కడ వర్షిత్ అన్న మాటలు యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నట్టుగా చెప్పేశారు కాబట్టి ఇది ప్రత్యక్ష కథనం అనేది అవుతుంది. సో పరోక్ష కథనం అంటే ఏంటంటే ఒకరు చెప్పిన మాటల్ని మన మాటల్లో చెప్పడము పరోక్ష కథనం అని అంటారు. సో ఇక్కడ నేను తలుచుకుంటే ఏదైనా సాధించగలనని వర్షిత్ అన్నాడు అని కదా చెప్పాము. సో ఇక్కడ మనం ఎలా చెప్తాం? సో వర్షిత్ తలుచుకుంటే ఏదైనా తను తలుచుకుంటే ఏదైనా సాధించగలడు అని చెప్పి వర్షిత్ అన్నాడు అని చెప్తారు. అంటే పక్క వాళ్ళు అన్న మాటలు మన మాటల రూపంలో చెప్తూ ఉంటాం, అది పరోక్ష కథనంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి, తాను బాగా చదువుకొని ఒక గొప్ప స్థితికి చేరుకుంటానని మోక్ష అన్నది. సో తను అన్న మాటల్ని మన మాటల రూపంలో చెప్తూ ఉన్నాం ఇక్కడ. సో ఇక్కడ రెండు కూడా మనకి చూసుకుంటే మొత్తం వాళ్ళు చెప్పినట్టే ప్రతిదీ కూడా మనం చెప్తూ ఉంటాం, కానీ ఇక్కడ లాస్ట్లో అని చెప్తూ ఉంటాం అనమాట. ఈ అని ఏదైతే ఉన్నదో దాన్ని అనుకారకం అని అంటాం. అంటే ఇక్కడ చూడండి, రెండు కూడా ఒకేలాగా ఉంటాయి, కాకపోతే ఇక్కడ అనేవి చేరుతాయి, చేరుకుంటా నని అని అనేవి వస్తూ ఉంటుంది అనమాట. సో దాన్నే అనుకారకం అని అన్నారు ఇక్కడ చూడండి, ప్రత్యక్ష కథనాన్ని పరోక్ష కథనంలోకి మార్చడానికి పాటించాల్సిన కొన్ని నియమాలను ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ ఏవైతే ప్రత్యక్ష కథనంలో వాళ్ళు చెప్పిన మాటలను యాజ్ ఇట్ ఈజ్గా చెప్తామో వాటిని మనం ఇన్వర్టెడ్ కామర్స్లో పెడతామన్నమాట. సో ఇలా వాళ్ళు చెప్పిన సెంటెన్స్ అంతా కూడా ఇన్వర్టెడ్ కామర్స్లో ఉంటుంది. నెక్స్ట్ ఈ పరోక్ష కథనంలో అయితే అవి ఉండవు అనమాట, నార్మల్గా మనం ఒకటే సెంటెన్స్లో చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. ప్రత్యక్ష కథనంలో నేను, పరోక్ష కథనంలో తను అవుతుంది. ఇక్కడ ప్రత్యక్ష కథనంలో నేను బాగా బొమ్మలు గీస్తాను అని చెప్తే తను బాగా బొమ్మలు గీస్తుంది అని మనకి పరోక్ష కథనంలో వస్తుంది. సో ప్రత్యక్ష కథనంలో నేను, పరోక్ష కథనంలో తను అనేవి అవుతాయి. ఇక్కడ చూడండి బాక్స్లో ఇచ్చాడు, నేను అనేవి తాను తనుగా మారుతాయి, నా అనేది తన, నాతో తనతో, నన్ను తనను, నాకు తనకు, మా తమ, మాకు తమకు, మేము తాము అనేవి ఆ విధంగా మారుతాయి అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే ప్రత్యక్ష కథనంలోని వాక్యాల్ని పరోక్ష కథనంలోకి మార్చమన్నారు. నాకు పరీక్షలో మంచి మార్కులు వచ్చాయని రఫీ అన్నాడు అని చెప్పన్నారు. సో ఇక్కడ నాకు అనేది ఏమవుతుంది, తను అనేది అవుతుంది, తనకు అనేది అవుతుంది. తనకు పరీక్షల్లో మంచి మార్కులు వచ్చాయని రఫీ అన్నాడు. సో ఇక్కడ ఏం పోతాయి మనకి, ఇన్వర్టెడ్ కామర్స్ పోతాయి పరోక్ష కథనంలో మార్చినప్పుడు. నాకు అనేది తనకుగా మారుతుంది. సో తనకు పరీక్షల్లో మంచి మార్కులు వచ్చాయని రఫీ చెప్పాడు. వచ్చాయి ప్లస్ అదే వచ్చాయి అని ఇక్కడ వేరువేరుగా ఉన్నాయి కదా, రెండు కలిపి రాసిస్తాం. వచ్చాయని రఫీ అన్నాడు. ఇక్కడ ఎలాంటి ఇన్వర్టెడ్ కామర్స్ కానీ మనం యూజ్ చేయము. ఎక్కడ పరోక్ష కథనంలో ఎలాంటివి మనం యూజ్ చేయము. అలాగే ఇక్కడ చూసుకుంటే పుష్కర బొమ్మలు బాగా వేస్తుందని వాళ్ళ నాన్నగారు అన్నారు. ఇక్కడ మనకి పేరు అనేది అదే నేమ్ అనేది వచ్చేసింది కాబట్టి సో యాస్టీస్గా రాసిస్తాం. ఇక్కడ ఇన్వర్టెడ్ కామర్స్ అనేవి తీసేస్తాము. పుష్కర బొమ్మలు బాగా వేస్తుంది అని మనం ఎలా రాస్తామంటే కలిపి రాసిస్తాం. వేస్తుందని వాళ్ళ నాన్నగారు అన్నారు, అంతే. నెక్స్ట్ మీరంతా ఎక్కడి నుండి వస్తున్నారని శైలజ పిల్లల్ని అడిగింది. ఇక్కడ మీరంతా అనేది యాజ్ యూజువల్గా రాసిస్తాం. ఇక్కడ ఇన్వర్టెడ్ కామర్స్ ఉండవు. మీరంతా ఎక్కడి నుండి వస్తున్నారని శైలజ పిల్లల్ని అడిగింది. ఇక్కడ క్వశ్చన్ మార్క్ అనేది కూడా పోతుంది. వస్తున్నారు అనేది వస్తున్నారనిగా మారిపోతుంది. నెక్స్ట్ నాకు ఈత అంటే ఎంతో సరదా, ఈత కొట్టడం ఆరోగ్యం కూడా అని అక్షయ అన్నది. సో ఇక్కడ నాకు అనేది ఏమవుతుంది, తనకు ఈత అంటే ఎంతో సరదా, సరదా అని అది కదా. సో సరదా అని, ఈత కొట్టడం ఆరోగ్యం కూడా అని. సో ఇక్కడ కూడా పక్కన అని అనేది వస్తుంది, కూడా అని అక్షయ అన్నది. సో అక్కడ కలిపి రాసిస్తాం అన్నమాట. ప్రత్యక్ష కథనంలో అని అనేది సపరేట్గా ఉంటుంది, పరోక్ష కథనంలో వాక్యంలో కలిసిపోయి ఉంటుంది.
ఇన్వర్టెడ్ కామాస్ ఉండవు, కామాస్ అనేవి ఉండవు. సో సెంటెన్స్ బట్టి అక్కడ కామా ఉండొచ్చు. ఇక్కడ చూడండి 2 సెంటెన్స్లు ఇచ్చాడు. నాకు ఈత అంటే ఎంతో సరదా, ఈత కొట్టడం ఆరోగ్యం కూడా అన్నప్పుడు ఇక్కడ మనము సరదా అని, ఆరోగ్యం కూడా అని అక్షయ అన్నది. ఇక్కడ మధ్యలో 2 సెంటెన్స్ ఇచ్చాడు కాబట్టి కామా అనేది పెట్టుకుంటాం అంతే. నెక్స్ట్ క్రింది పరోక్ష కథనంలోని వాక్యాలను ప్రత్యక్ష కథనంలోకి మార్చమన్నారు. చదువుకున్న విద్యార్థికి క్రమశిక్షణ చాలా ముఖ్యమని ఉపాధ్యాయులు చెప్పారు. ఇక్కడ మనం ఇన్వర్టెడ్ కామర్స్లో పెడతాం. చదువుకున్న విద్యార్థికి క్రమశిక్షణ చాలా ముఖ్యము, చాలా ముఖ్యము అని చెప్పి ఇక్కడ ఇన్వర్టెడ్ కామర్స్ పెడతాము అని ఉపాధ్యాయులు చెప్పారు. ఇక్కడ ముఖ్యం మనీ అని కలిపి ఉంది కదా, సో ఈ మనీ తీసేసి ముఖ్యం అని ఉపాధ్యాయులు చెప్పారు అని రాసేస్తాం. నెక్స్ట్ తన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ స్థితికి చేరానని కలాం అన్నారు. సో ఇక్కడ తను అనేది నేనుగా మారిపోతుంది ప్రత్యక్ష కథనం కాబట్టి. నేను జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ స్థితికి చేరాను కామా అని, సారీ కామా కాదు, ఇన్వర్టెడ్ కామాస్ వచ్చేస్తుంది, చేరాను అని. సో ఇక్కడ చేరానని అనేది విడిపోయి చేరాను అని అనేది వస్తుంది. నెక్స్ట్ తామంతా నిత్యం పుస్తకాలు చదువుతూ ఉంటామని పిల్లలు చెప్పారు. సో ఇక్కడ తాము అనేది మేముగా మారిపోతుంది. ఇక్కడ చూడండి తాము అనేది మేముగా మారిపోతుంది. మేమంతా నిత్యం పుస్తకాలు చదువుతూ ఉంటాము, మేమంతా నిత్యం పుస్తకాలు చదువుతూ ఉంటాము ఇన్వర్టెడ్ కామాస్ పెట్టి అని పిల్లలు చెప్పారు అని రాసేస్తాం. ఇక్కడ కూడా స్టార్టింగ్ ఇన్వర్టెడ్ కామాస్ అనేవి వస్తాయి. నెక్స్ట్ తానొక ప్రకృతి ఆరాధకుడునని విజయ్ అన్నాడు. సో ఇక్కడ తాను అనేది తానొక అనేది నేనొకగా మారిపోతుంది. ఇన్వర్టెడ్ కామాస్ స్టార్ట్ అవుతాయి. నేనొక ప్రకృతి ఆరాధకుడుని అని మళ్ళీ ఇక్కడతో ఇన్వర్టెడ్ కామాస్ నేనొక ప్రకృతి ఆరాధకుడిని అని విజయ్ అన్నాడు అని చెప్పి వస్తుంది. సో ఇది ఈ విధంగా ప్రత్యక్ష పరోక్ష కథనంలో మార్చేటప్పుడు ఈ మాకు, తమకు, మేము, తమకు అనేవి ఇన్వర్టెడ్ కామాస్ని జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ పద్య మధురిమ కనుక చూసుకుంటే మారాద వెంకయ్య గారు రచించినట్టు ఒక పద్యం అనేది ఇక్కడ ఇచ్చారు. ఉత్పలమాల పద్యం అనేది చూద్దాం. సో పద్యం కనుక చూసుకున్నట్టయితే పూరిత సద్గుణంబుగని పుణ్యన కించుక రూప సంపదములు దూరములైన వానియడ దొడ్డగ జూతురు బుద్ధిమంతులు ఎట్లారయ గొగ్గులైన మరి అందుల మాధురి జూచి కాది ఖర్జూర ఫలంబులం బ్రియము జొప్పడ లోకులు గుంట భాస్కర అని చెప్పి. సో ఏమంటున్నారంటే పూరిత సద్గుణంబుగని, ఓ భాస్కర గుణవంతుని యొక్క, ఇక్కడ సద్గుణంబు అంటే గుణవంతుడు, మంచి గుణాలు కలిగినటువంటి వాడికి అందము ఐశ్వర్యము లేకపోయినా సరే బుద్ధిమంతులు అతని పట్ల చాలా గౌరవంగా ప్రవర్తిస్తూ ఉంటారు. రూప సంపదములు, రూపము అంటే అందం కానీ సంపద కానీ లేకపోయినా కూడా వాళ్ళని మంచిగా చూస్తారు. బుద్ధిమంతులు అనేవారు గౌరవంగా చూస్తారు. ఎట్లా అంటే ఖర్జూర ఫలంలో ఆకారం అనేది బాగోకపోయినా సరే దాని లోపల ఉన్న మాధుర్యాన్ని ఎలా అయితే ప్రజలు చూస్తారో, స్వీకరిస్తారో, అలాగే బుద్ధిమంతులు సద్గుణవంతులు బయటకు అందంగా కనిపించకపోయినా, వారి వెనకాల ఐశ్వర్యం లేకపోయినా వాళ్ళకి గౌరవం అనేది లభిస్తూనే ఉంటుంది అని చెప్పి ఈ యొక్క పద్యం యొక్క భావంగా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇది మనకి ఈ యొక్క లెసన్కి సంబంధించి మొత్తం కౌపరిచయాలు, గ్రామర్ అంతా కూడా డిస్కస్ చేసాము. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఏ దేశం ఏగినా అనే లెసన్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం.